హలో అండ్ వెల్కమ్ టు వి క్యాప్చర్. ఈరోజు నేను బన్నేరుగట్ట నేషనల్ పార్క్ వచ్చాను. నేషనల్ పార్క్ కోవిడ్ తర్వాత ఓపెన్ అయింది. ఈరోజు మనం జూ చూద్దాము. జూలో జంతువులు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ప్రికాషన్స్ ఎట్లా తీసుకుంటున్నారో, సేఫ్టీ గైడ్ లైన్స్ అవన్నీ నేను మీకు చూపిస్తాను. చూద్దాం రండి. ఈ బన్నేరుగట్ట నేషనల్ పార్క్ 1970లో స్థాపించబడింది. అంటే దాదాపు 50 సంవత్సరాలు ఉంది ఈ బన్నేరుగట్ట నేషనల్ పార్క్కి. ఇక్కడ దాదాపుగా ఒక 40-50 రకాల జంతువులు, పక్షులు అన్నీ కలిపి ఒక 50 రకాలు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ జూతో పాటు సఫారీ రైడ్ ఉంది, అలాగే బటర్ఫ్లై పార్క్ ఉంది. చాలా పెద్దది ఇది. ఇప్పుడే నేను లోపలికి ఎంటర్ అయినాను. ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి జీబ్రాస్ కనబడతాయి. జీబ్రాస్ చూపిస్తాను. జీబ్రాస్ తర్వాత మనకు వచ్చేది ఇక్కడ జిరాఫీస్ ఉంటాయి చూడండి. సెకండ్ మనకు కనపడేది జిరాఫీస్. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో జిరాఫీస్. ఇక్కడ రెండే ఉన్నాయి ప్రస్తుతానికి, రెండే జిరాఫీలు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. నెక్స్ట్ మనకు కనపడేది హిమాలయాస్ బ్లాక్ బియర్ చూద్దాం రండి. అక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, హిమాలయాస్ బ్లాక్ బియర్ కనబడుతుందా? అదే హిమాలయాస్ బ్లాక్ బియర్ చూడండి. నెక్స్ట్ చూస్తా. జింకలు ఉన్నాయి, జింక పిల్లలన్నీ చూడండి తింటున్నాయి. సౌండ్ చూడండి, సౌండ్ ఎట్లా వస్తున్నాయి అవి తింటుంటే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇంకొక జాతి జింకలు ఉన్నాయి చూడవచ్చు. ఈ ఒక జాతి. కొంచెం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే పుట్టిన చిన్న పిల్ల ఉన్నది ఇక్కడ చూడండి, గమనియండి. ఇప్పుడే పుట్టిన చిన్న పిల్ల కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక జాతి జింకలు ఉన్నాయి. వీటికి కొమ్ములు లేవు, అన్నీ పడుకొని ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను నీలగాయ దగ్గర ఉన్నాను, నిమిషం చూపిస్తాను. దీన్నే నీలగాయ అంటారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది దీని కంటి దృష్టి వచ్చేసి దీనికి 360 degrees ఉంటుంది. ఒకసారి చూడండి, దీని కంటి చూపు వచ్చేసి 360 degrees ఉంటుందంట. ఇంతగా ఉంది కదా. నీలగాయస్ అంటే బ్లూ కౌస్ అని. ఇవి ఈదగలవు, ప్లస్ అంటే నీళ్ళల్లో కూడా ఈదగలవు, అంత బరువు ఉన్నా కూడా. నెక్స్ట్ మనం చూడబోయేది గోల్డెన్ చక్కల్, బంగారపు రంగు నక్క. ఇక్కడ గమనించవచ్చు. గోల్డెన్ చక్కల్ అయింది, అదే బంగారపు రంగు నక్క. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది చిరుతపులి. ఒక నిమిషం చిరుతపులిని చూపిస్తాను మీకు. ఇక్కడ కనుక మీరు గమనిస్తే అక్కడ చూడండి చిరుత పులి.
గమనిస్తే ఈ చిరుతపులి వయస్సు 12 సంవత్సరాలు ఉంటుంది. దీనికి కనబడిందా? ఇది 58 km/h పరిగెత్తగలదు. చూడండి ఎట్లుందో అసలు ఈ చిరుతపులి. చాలా రేర్, ఇది చాలా రేర్గా కనబడుతుంది మన దేశంలో, కానీ ఇక్కడ బన్నేరుఘట్టలో మాత్రం ఉంది ఇది. చూడండి, ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉన్నది, చిన్నది ఉన్నది, అది చిరుత, చిన్న పిల్ల ఉన్నది. అక్కడ మీకు కనబడుతుందో లేదో తెలీదు, అక్కడ ఉంది చూడండి చిన్న పిల్ల. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే నేను బెంగాల్ టైగర్ దగ్గరకు వచ్చాను. చూడండి బెంగాల్ టైగర్. దీని డేట్ ఆఫ్ బర్త్ 2011. కేవలం 9 సంవత్సరాలు అయ్యాయి బెంగాల్ టైగర్కి. చూడండి అది అసలు ఎట్లున్నదో. నెక్స్ట్ మనం చూసేది సింహం. చూడండి ఇక్కడే పడుకొని ఉంది ఒకటి సింహం. ఇది కాకుండా అటు సైడ్ నుంచి ఒకటి వస్తూ ఉంది. నేను ఇందాక చిరుతపులే స్పీడ్గా పరిగెత్తదు అనుకున్నా, కానీ సింహం 83 కిలోమీటర్లు పరిగెత్తగలదు. చిరుతపులికుంటే ఎక్కువ పరిగెత్తగలదు ఇది. మేకింగ్ లవ్. చూడండి, సింహం ఇంత దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం నేను. అంతేకాకుండా రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి రెస్ట్ ప్లేస్లు కూడా ఉన్నాయి ఇక్కడ బన్నేరుఘట్ట నేషనల్ పార్క్లో. మీరు పిల్లల్ని తీసుకొని వస్తే రెస్ట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది, అంతా ఎకో ఫ్రెండ్లీ, బొంగులతోటి కట్టింది అది. చాలా చల్లగా ఉంది దీంట్లో. ముసలిలో ఒక జాతి ముసలి ఇది. దీని ముక్కు అదే నోరు పొడుగ్గుంటుంది సూదిలాగా. ప్రస్తుతానికి పడుకొని ఉన్నాయి, సేద తీరుతున్నాయి. ఇప్పుడు నేను ఉన్నది ఖడ్గమృగం దగ్గర, రైనోస్ ఖడ్గమృగం. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో నెక్స్ట్ మనం ఏనుగుల దగ్గర ఉన్నాం. చూడండి ఏనుగులు, 3 ఏనుగులు ఉన్నాయి ముచ్చటగా. ఏనుగు చూడండి ఫ్రెండ్స్, కటింగ్ ఎలా చేస్తున్నారు. బేబీ కటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న తాబేలు. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. తాబేల్లో ఒక 4-5 జాతుల వరకు ఉన్నాయి ఇక్కడ. అన్నీ చూద్దాం. దానికి ఇది ఒక జాతి.
దగ్గర దగ్గర ఒక 100 ఉన్నాయి, 100 పైనే ఉన్నాయి. చూడండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఇంకొక జాతి తాబేళ్ళు ఇవి, కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇంకొక జాతి తాబేళ్ళు ఉన్నాయి, గమనించవచ్చు. ఇప్పుడు మనం చూసేది ఉడుము తొండ, అడవి తొండ. చూడండి ఎంత పెద్దగా ఉంది అది. ఇక్కడ ఆ బాక్స్లో పిల్లలు కూడా ఉన్నాయి, చిన్న పిల్లలు కనబడటం లేదు. ఇప్పుడు మనం చూసే ఈ వానపాములు అంటే మనం నీటి పాములు అంటాం కదా, ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నీటి పాములు. ఇప్పుడు మనం చూసేది తాచుపాము, ఇండియన్ కోబ్రా. వచ్చి అక్కడ పడుకొని ఉంది. చూడండి తాచుపాము ఎట్లా వెళ్తుందో చూడండి. నెక్స్ట్ నేను చూపిపోయేది కింగ్ కోబ్రా. ఇక్కడ చూస్తే మీరు కింగ్ కోబ్రా ఇక్కడ చూడండి, కింగ్ కోబ్రా. నేను మీకు నెక్స్ట్ చూపిపోయేది రాక్ పైథాన్, ఇండియన్ రాక్ పైథాన్. సారీ, ఇప్పుడు పపియో హ్యామెడ్రాయస్ దగ్గర ఉన్నాను. ఇదే పపియో హ్యామెడ్రాయస్. వెళ్తున్నాడు చూడు, నిదానంగా వెళ్తున్నాడు. ఇంట్లోకి వెళ్ళినాడు. అయిపోయా, మళ్ళీ వస్తున్నాడు. వచ్చినాడు. ఓ, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ యాపిల్. నెక్స్ట్ వన్ లయన్ టైల్ మెకాక్. అంటే ఇది ఒక చింపాంజీలో ఇదొక జాతి, చూడవచ్చు. ఇదే లైన్ టైల్ మెకాక్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ఇది 17 రకాల ధ్వనులు చేయగలదు గొంతుతోటి. 17 రకాల ధ్వనులు చేసి అది కమ్యూనికేట్ చేస్తుందంట. చూడండి ఆల్రెడీ ఎక్కిరిస్తుంది. ఆస్ట్రిచ్ ఉన్నది చూడండి. ఆస్ట్రిచ్ చూద్దాము. ఆస్ట్రిచ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఆస్ట్రిచ్ కనబడుతున్నాయా? చాలా ఉన్నాయి, 5-6 ఆస్ట్రిచ్లు ఉన్నాయి ఇక్కడ. దగ్గరకు వస్తుంది చూడండి, మొత్తం 6 ఉన్నాయి ఇక్కడ ఆస్ట్రిచ్లో, చాలా పెద్దవి.
ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆస్ట్రిచ్ ఉంది, రియో ఆస్ట్రిచ్. రియో ఆస్ట్రిచ్ చూడండి, ఇక్కడ రియో ఆస్ట్రిచ్లు ఉన్నాయి. ఇందాక మనం చూసిన నార్మల్ ఆస్ట్రిచ్, ఇదే రియో ఆస్ట్రిచ్.